జగిత్యాల కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర రైతు ఐక్య వేదిక పేరిట నిరసన కార్యక్రమం చేపట్టడం. జిల్లాకు సంబంధించిన ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా ఆ నిరసన కార్యక్రమంలో, ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఎక్కువ శాతం మంది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, భారతీయ పార్టీ పేరు చెప్పుకొని రైతుల పక్షాన గ్రామాన పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. వడ్ల కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందుల పాడుపడుతుంది. మిల్లర్లు కటింగ్ పేరు మీద 4 కిలోలు 5 కిలోలు 10 కిలోలు కటింగ్ చేస్తుంటారు. అప్పుడు పనిచేసినటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కానీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ ఎక్కడన్నా రైతు కొనుగోలు సెంటర్ దగ్గరికి పోయి ఎందుకు మిల్లర్ కటింగ్ చేస్తుండు, దేనికి కటింగ్ చేస్తుండు? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నది. వేలాది మంది రైతులు ఢిల్లీ, అంటే భారత రాజధాని ఢిల్లీ పరిసరాల్లో పట చలిని లెక్క చేయకుండా, వర్షాన్ని లెక్క చేయకుండా, ఎండను లెక్క చేయకుండా ఆ రోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన నల్ల చట్టాలపై నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు, ఆ నల్ల చట్టాల కోసం ప్రాణ త్యాగాలు చేసిన రైతులపై బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ జీబీ ఎక్కించి రైతుల మీద జీబీ నడిపించినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. దేశంలో కూడా వేలాది మంది రైతులు, హర్యానా రాష్ట్రానికి సంబంధించిన రైతులు కానీ, ఢిల్లీ పరిసరాల్లో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు కానీ, అది కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రశ్నించినా కూడా కానీ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోకుండా మొండిగా కేంద్ర ప్రభుత్వం ఉంటే సుప్రీంకోర్టు జోక్యం కలిగించుకొని ఆ సుప్రీంకోర్టు యొక్క నిర్ణయం ప్రకారం ఆ రోజు విపక్షాల్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ నేతృత్వంలో బట్ట ఆ రోజు ప్రధాన ప్రతిపక్షం దేశంలో పార్లమెంట్లో పోరాటం, రాజ్యసభలో పోరాటం చేస్తే నల్ల చట్టాలు రద్దు చేసుకున్నది నరేంద్ర మోడీ. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నారు, 2014 ముందు ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాం, ఏకకాలంలో 1,00,000 రూపాయలు. 2014లో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా వారి అధికారంలో రాకముందు ఇదే జగిత్యాల జిల్లాలో, అప్పుడు జగిత్యాల ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, వేరేనా ధర్మపురి నియోజకవర్గానికి వచ్చి ఇక్కడ ఈ ధర్మపురి నియోజకవర్గానికి ఈ గోదావరి నీళ్లు, ఈ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇస్తాం, రైతులకు మద్దతు ధర ఇస్తాం, రైతులకు అండగా ఉంటాం, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ముందు, ఎన్నికల ముందు మాట్లాడాడు. 2014 నుంచి 2023 వరకు 9 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ జిల్లాలో కానీ, ఏ నియోజకవర్గంలో కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, వారి మంత్రులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, మొన్నటి వరకు ఈ జిల్లాలో మంత్రిగా పనిచేసినటువంటి కొప్పులీశ్వర్ కానీ, మేమేమిగో ఈ నియోజకవర్గంలో కానీ, ఈ కొత్తగా ఏర్పడే 33 జిల్లాలో మీ రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పగలుగుతారా అని చెప్పి అంటున్నా. ఈ సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ కానీ మన తెలంగాణ రైతాంగానికి సంబంధించిన కష్టాల విషయంలో పార్లమెంట్లో ఏదైనా బిల్లు పట్టుకొచ్చిండా, ఏదైనా మేలు జరిగే కార్యక్రమం చేపట్టిండా, మీరు ఆలోచన చేయమని అంటున్నా. నిన్న రైతు ఐక్యవేది పేరు మీద ఉన్నటువంటి మొదటి వరుసలో ఉన్న నాయకులు ఎవరు ఒకసారి మీ మీడియాలలో చూడండి. ఆ మీడియా మిత్రులను అడుగుతున్నా, ప్రజలందరూ కూడా మనం చేస్తున్నా. భారతదేశంలో పట నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో వారి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం అక్కడ రుణమాఫీ చేసిందని అడుగుతున్నా. భారతదేశంలో ఉన్న
రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఏ రాష్ట్రంలోనా ఏకకాలంలో రుణమాఫీ చేసిందని చెప్పి అంటున్నారు. మా మీడియా మిత్రులందరూ కూడా మొత్తం యావత్ తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగానికి, జగిత్యాల జిల్లా రైతాంగానికి, ధర్మపురి నియోజకవర్గం కానీ, జగిత్యాల నియోజకవర్గం కానీ, కోరుట్ల నియోజకవర్గం కానీ, చొప్పదండి కానీ, వెమ్లవాడ కానీ, జగిత్యాల రైతాంగం మొత్తం కూడా రుణమాఫీ విషయంలో పట ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నట్టు గౌరవ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో పట 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా మేము రైతులు రుణమాఫీ చేస్తారని ఇచ్చిన మాట ఉద్యమం తెలంగాణ ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్రం జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ యావత్ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మేధావులకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ లూటీ చేసి ఖాళీ ఖజానా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్తే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడి చేయని విధంగా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో 2 లక్షల వరకు ఎవరైతే రుణం ఉన్నదో పూర్తి రుణమాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రకటించిన మాట ప్రకారం ఈ జిల్లాలో 65,970 మంది రైతులు ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి బట్టి విక్రమార్క మాఫీ చేయడం జరిగింది. 65,970 కోట్ల రూపాయలు, 65,970 మంది రైతులకు సుమారు 581 కోట్ల రూపాయలు, 512 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు ఏకకాలంలో ఒకటే రాత్రి వాళ్ళ అకౌంట్లో జమ అయినాయా, జమ కాలేదా, మాఫీ అయ్యి. ఇది యథార్థమా కాదా అని చెప్పి అంటున్నా. ఇలా నిన్న ధర్నాలో పాల్గొన్నటువంటి నాయకులను అడుగుతున్నా నేను. 65,000 మంది రైతులకు 500 కోట్ల రూపాయలు పైచలకు ఈ జిల్లాలో వాళ్ళ అకౌంట్లో రుణమాఫీ జరిగిందా, జరగలేదా అని అంటున్నా. సుమారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ అధికారులు ప్రతి మండలంలో పట రుణమాఫీ కానీ రైతుల నుంచి నేరుగా దరఖాస్తు తీసుకోమని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మన జిల్లాకు సంబంధించిన 18 మండలాలకు సంబంధించిన రైతాంగానికి సుమారు 4,474 అప్లికేషన్స్, రైతు రుణమాఫీకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి 4,474 మంది రైతులకు రుణమాఫీకి మాకు జరగలేదు, సరిగ్గా మాకు రుణమాఫీకి మా అకౌంట్లో పైసలు జమ కాలేదని చెప్పేసి వారి ఫిర్యాదులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో రైతు ఐక్యవేదిక కార్డు ఇచ్చినటువంటి దరఖాస్తుల విషయంలో చెప్తున్నా. అంటే 65,000 మంది రైతులకు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు 4,474 మంది మిగిలినటువంటి రైతులకు రుణమాఫీ చేయడాన్ని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నిన్న పెద్ద పెద్ద మాటలు మైక్ పట్టుకొని మాట్లాడే మాటలు మద్దతు ధర ప్రభుత్వం ఇవ్వాలని మాట్లాడుతున్నారు, బోనస్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ఇవాళ నేను చెప్పినటువంటి అక్షరాలు ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ప్రభుత్వం తర్వాత ప్రభుత్వ విప్పుగా, శాసనసభ్యుడిగా నేను మనవి చేసుకుంటున్నా. ఈ జిల్లాలో 65,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 500 కోట్ల రూపాయలు పైసలకు రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో జమ చేసింది. సుమారు 4,474 మంది రైతులకు కూడా రుణమాఫీ చేయించే బాధ్యత జీవన్ రెడ్డి గారిది, లక్ష్మణ్ కుమార్ గారిది, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుది, మాది అని చెప్పి మాటిస్తున్నాం. దేనికి కూడా కాలు వెనుక వేసేది లేదు. మేము రైతుల పక్షాన మనవి చేస్తున్నా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను మనవి చేస్తున్నా. ఏదైతే టెక్నికల్గా ఏదైతే రేషన్ కార్డు పరంగా కానీ, కంప్యూటర్ పరంగా కానీ, కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే నిర్ధారణ విషయంలో కానీ ఇబ్బందులున్నా ప్రభుత్వ పరంగా ఇలా మీడియా మిత్రులకు మనవి చేసుకుంటున్నాం. మేము 9 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. మేము 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ కోల్పోయింది. 5 నెలలు ఉన్నది. 5 నెలల లోపల మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల లోపల, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ విషయం లోపల
కొత్త సంసారం, కొత్త ప్రభుత్వం, కొత్త ఇబ్బందులు ఉన్నా కూడా ఈ జిల్లాలో 65,000 మంది రైతులకు రుణమాఫీ చేసి ఇలా మేము మీడియా ముందు మాట్లాడుతున్నాం. నిన్న ఏదైతే పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు గుడ్డ మీద చెప్పమనండి. కేసీఆర్ గారు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసిండు, ఎంతమంది రైతులు ఇటు అనుకోకుండా చనిపోతే ఎన్ని కుటుంబాలను వచ్చి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించిండు. అకాల వర్షాలతో గోదావరి తీర ప్రాంతం అంతా అల్లాడిపోయి పొలాలు కట్టుకోకపోతే ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఇప్పించిండు. అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి కానీ అప్పుడు పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కానీ ఈ జిల్లాకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు చెప్తారా అని చెప్పి అంటున్నా. రైతుల పక్షాన మేము ఏదైతే రైతులకున్న ఇబ్బందుల విషయంలో బాధ్యత తీసుకుంటున్నామో రాని రైతుల విషయంలో కూడా నా నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి, ధర్మపురంలో 140 గ్రామాలు ఉన్నాయి. 140 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఏ రైతుకు కూడా 2 లక్షల రూపాయలు రుణ విషయంలో రుణమాఫీ విషయంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా నేనే బాధ్యుని. ఈ జిల్లాకు సంబంధించిన విప్పుగా ప్రభుత్వ విప్పుగా ఈ ఏదైతే మన జగిత్యాల జిల్లా సంబంధించిన రైతాంగాల పక్షాన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ 4,474 అప్లికేషన్స్ కాక ఇంకేమైనా అప్లికేషన్ మిగిలినా కూడా ఉదయం కలెక్టర్ గారితో నేను మాట్లాడినా, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడినా, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినా. ఏ రైతులకు సంబంధించిన మిగిలిపోయినటువంటి డబ్బులు మా జిల్లాకు సంబంధించినటువంటి 2 లక్షల లోపు రుణమాఫీ విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది కాకుండా సకాలంలో మిగిలిపోయినటువంటి రుణమాఫీ చేయాలని చెప్పి మనవి చేయడం జరిగింది. అవి కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా బడ్జెట్లో ఉన్నటువంటి ఫైనాన్స్ ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని దఫల వారీగా ఒక రుణమాఫీ కూడా చేస్తామన్న విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా రైతాంగానికి మనవి చేస్తున్నాం. ఎక్కడ కూడా మేము మాట ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్నడూ కూడా కాలు వెనుకకు వేయలే. రైతుల పక్షాన ఇలా రైతు బీమా పథకం కానీ నేను చెప్తున్నా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతుల విషయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రైతులు కూడా మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మా మీడియా మిత్రుల సాక్ష్యం. వడ్ల కొనుగోలు చేసిన సెంటర్ల కాడికి పోదాం మనకు నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం లోపల మాఫీ విషయంలో ఇబ్బంది ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అతి తొందరలో సాధ్యమైనంత తొందరగా రుణమాఫీ చేపించే బాధ్యత కూడా తీసుకుంటానన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి గమనించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి ఇష్టానుసారంగా దోసుకొని ఇరిగేషన్ల పేరు మీద లక్షలాది కోట్ల రూపాయలు దోసుకొని ఖజానా ఖాళీ చేసి ఖజానా అప్పచెప్తే ఇలా మొత్తం ఒక ఖజానాను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లైన్లో పెట్టుకొని దశల వారీగా పని చేసుకుంటే 9 నెలల లోపల 4 నెలల ఎలక్షన్ కూడా అయిపోతే 5 నెలల లోపల దీన్ని ఇంత విధంగా ఎవరికి వారే విసిగిపోయి ఏదో దేశంలో మేము 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నట్టు మేమే తప్పులు చేసినట్టు ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల మేము బాధ్యతతో ప్రజాప్రతినిధులు మెరుగుతున్నాం. ఎవరికి కష్టం వచ్చినా మేము అందుబాటులో ఉన్నాం, ఎవరికి ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉన్నాం. నేను గల్ఫ్ బాధితులకు సంబంధించిన విషయం లోపల ఆ రోజు తెలంగాణ ఉద్యమం ముందు మీరు మాట్లాడిన కేసీఆర్ టీఆర్ఎస్ నాయకులు ఇలా దానికి సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. గల్ఫ్ బాధితులు అనుకోకుండా బయటి దేశంలో ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టానికి సంబంధించినటువంటి పూర్తిగా సంబంధించిన అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అనేక అంశాల్లో ఒకట ఇవాళ నిరుద్యోగుల యువకులకు సంబంధించిన విషయాన్ని చూడండి. మేము అధికారంలోకి వచ్చినాక ఎంతమంది నిరుద్యోగ యువకులకు ఇచ్చిన మాట అమలు చేసినామనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ విధంగా వాస్తవాలు ఒక తీరు ఉంటే ఇక ప్రతిపక్ష పార్టీలకు ఏదో పని లేనట్టు 5 నెలలు పరిపాలన ఉన్నటువంటి మామూలునే ఇక నోటికి అంత సోషల్ మీడియాలో మాట్లాడుతారు. ఆ కేటీఆర్, ఆ హరీష్ రావు, టీఆర్ఎస్ పార్టీలు. మొన్న మా మిత్రుడు హైదరాబాద్లో చెప్తుండు, అన్న నెలకు ₹1,00,00,000 ఇచ్చి సోషల్ మీడియాను ఒక అబద్ధాన్ని 10 సార్లు చూపెట్టి నిజం చెప్పే ఆలోచనతో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందంటు. ఇలా దేవుడు లక్ష్మణ స్వామి దయతోని, కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోని, విమలవాడ రాజరాజేశ్వర స్వామి దయతోని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మేము
కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా వెనక్కి అడుగు పెట్టాము, ఎక్కడ వెనక్కి కాదు తగ్గేది లేదని చెప్పి చెప్తున్నాం. దయచేసి రాబోయే రోజుల పట్ల రేషన్ కార్డులు ఇచ్చే విషయంలో కానీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో ఒక ప్రణాళిక పద్ధతి ద్వారా వస్తాం. మా మీడియా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఈ జిల్లాకు సంబంధించినటువంటి నోరు ఉన్నది కదా అని చెప్పి, సోషల్ మీడియా ఉన్నది కదా అని చెప్పి ఇష్టానుసారంగా స్క్రోల్ చేయడం, ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో ప్రజలు బుద్ధి చెప్తారు. మనం బుద్ధి చెప్పింది మన పార్లమెంట్లో. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్పిందో మొత్తం చూసింది. లాస్ట్కి వేస్తే వచ్చింది ఎన్నిక జరుగుతాడు ఓట్లు పడే రోజు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటైనవి. కాంగ్రెస్ చేతి గుర్తుకు వేయకుండా పర్లే కానీ పువ్వు గుర్తుకు వేయి మన కాడికి దిగజారిపోయింది ఇద్దరు. నువ్వు ఏడిచినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేస్తా. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తమాషా. ఏదేమైనా కూడా ఈరోజు రైతులకు ఇచ్చిన మాట, ఈ జిల్లా కలెక్టర్గా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా, రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా మిగిలిపోయినటువంటి ఏదైనా కూడా రుణమాఫీ లోపల స్పష్టతగా ఉంటుంది. 2 లక్షల పైచీలకు ఎవరైతే రుణం ఉన్నది దాన్ని కూడా తుమ్మల నాగేశ్వర మినిస్టర్ గారు మొన్ననే మాట్లాడి రాష్ట్రంలో మీడియా ముందు దయచేసి మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. దాన్ని కూడా షెడ్యూల్ విడుదల చేస్తా అని చెప్పి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. 2 లక్షల పైన ఏదైతే రుణం ఉంటుందో రైతులకు 2,50,000, 2,70,000, 2-3 లక్షలు ఉన్నటువంటి రైతులకు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం 2 లక్షల పైచీలు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటున్న విషయం మన పత్రికల్లో మాట్లాడిన విషయం కూడా జగిత్యాల జిల్లా రైతాంగానికి మనవి చేసుకుంటూ ఒక్కసారి ఈ చిల్లర పొల్లగా మాట్లాడే నాయకుల మాటలు నమ్మద్దని మరొకసారి